హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మా చెల్లి పెళ్ళి హడావిడి అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యానండి. లాస్ట్ వీడియోలో హల్దీ మొత్తం పోస్ట్ చేశాను కదా, ఇదైతే పెళ్లి రోజు మార్నింగ్ దీపారాధన చేస్తారు కదా వెంకటేశ్వర స్వామికి, ఆ వీడియో అన్నమాట. ఇక్కడైతే దీపారాధన కోసం అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. మాకైతే దీపారాధన ముహూర్తం ఎర్లీ మార్నింగ్ 4:30 అరౌండ్ వచ్చిందనమాట. సో ఆ టైంకి అయితే దీపారాధన చేసేయాలన్నమాట. అందుకని చెప్పేసి మేము 3 o'clock అట్లా లేచి రెడీ అయిపోయామన్నమాట. ఇంకా పంతులు గారు చెప్పినట్టుగానే అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుని ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. జనరల్గా హిందూ మ్యారేజెస్లో ఈ ఎర్లీ మార్నింగ్ వెంకటేశ్వర స్వామికి చేసే దీపారాధన అనే సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది పెళ్లి రోజు ఉదయం చేస్తామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఆ రోజు పెళ్లిలో ఏ గొడవలు ఏమీ జరగకుండా ఆ పెళ్లి చేసుకునే జంట నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పి పెళ్లి రోజు చేసే మొట్టమొదటి కార్యక్రమం ఇదేనమాట. కాబట్టి ఈ దీపారాధనని మనం చాలా భక్తి శ్రద్ధలతో చేయాలండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున చేసిన దీపారాధన మనం పెళ్ళి కంప్లీట్ చేసుకుని అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసి మళ్ళీ మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ దీపారాధన వెలుగుతూనే ఉండాలన్నమాట. ఈ దీపారాధనకు ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. వసంత ఋతో చైత్రమాసే కృష్ణపక్షే మమ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆ ప్రమిది కుందులో ఇచ్చాలి. కుందులు రెండు, అది 2 కుందులు ఆవాహనం సమర్పయామి. పాదయోః వాద్యం సమర్పయామి. ఆకుతో నీళ్ళు కలసమేచరండి, గడపమేచరండి. ధూపమాగ్రాపయామి. గంటకొట్టు ఫలాయ నమః. ధూపమాగ్రాపయామి. వరదా భవంతు. నమస్కారం చేయి. 2 అక్షతలు పూజ చేసిన కాంతాయ నిధయే నిధయేర్జినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆకుతో ముందుగా ఏ విఘ్నాలు లేకుండా పెళ్ళి మొత్తం సంపూర్ణంగా సంతోషంగా జరగాలని చెప్పేసి విఘ్నేశ్వర స్వామిని స్మరించుకుంటూ విఘ్నేశ్వర స్వామి పూజ అయితే కంప్లీట్ చేశారండి. తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి పూజ ఉంది. ఇక్కడైతే చెల్లి రెడీ అయి వచ్చిందనమాట, పెళ్లి కూతురు. ఇక్కడైతే పంతులు గారు మా చెల్లితో కూడా పూజ చేయించారండి. పెళ్ళి మొత్తం సంతోషంగా జరిగి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ హ్యాపీగా ఉండాలి, ఎలాంటి గొడవలు ఏమీ లేకుండా తన హస్బెండ్ అంతా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఇంకా పూజ అయితే చేయించారనమాట. ఇంకా చెల్లి చేత పూజ చేయించిన తర్వాత మమ్మీ డాడీల చేత నీలిమకి తొలిగా తాంబూలం ఇప్పించారనమాట. మీ యొక్క బావమర్ది గారు అన్న పేరు చెప్పరా? వసుమూర్తి. మీ ఆవిడ పేరు చెప్పరా? లక్ష్మీకాంత. వసుమూర్తి, రమేష్. ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత తొలిగా మా మమ్మీకి పుట్టింటి పసుపు కుంకుమ పెడతారనమాట. ఆడపడుచు పెళ్లి చేస్తున్నందుకు గాను ఆడపడుచును గౌరవించి మా మమ్మీ వాళ్ళకి మా మామయ్య అత్తయ్య వాళ్ళు బట్టలు తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత పెట్టింది మా చిన్న తాతయ్య చిన్నమ్మమ్మ. ఇంకా లాస్ట్ లో మేము కూడా బట్టలు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఆకుత నీళ్ళు నిత్యరస్తు నిత్య మంగళాని భవంతు సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మంగళహారతి ఇవ్వడానికంటే ముందుగా మా మామయ్య వాళ్ళు బట్టలు పెట్టారు కదా, ఆ బట్టలతోనే మా మమ్మీ వాళ్ళకి మంగళహారతి అయితే ఇవ్వాలంట. సో మా మమ్మీ వాళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత నేను మా అత్తయ్య కలిపి మంగళహారతి అయితే ఇచ్చాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చి అందరికీ మా మమ్మీ అయితే తాంబూలాలు ఇస్తుందన్నమాట. ఇక్కడైతే పంతులు గారు మా మామయ్యని ఆట పట్టిస్తున్నారనమాట. 2 మేనకోడలు పెళ్లి చేసేసావు, ఇంకొక మేనకోడలు పెళ్ళి ఉంది చెయ్యాలి అని చెప్పి. అందుకని మా మామయ్య కిలకిలా నవ్వేస్తున్నాడండి. ఇంకా ఈవిడైతే మా నాన్నమ్మ ఆల్రెడీ హల్దీ ఫంక్షన్లో మీరు చూసే ఉంటారు. దీపారాధన అయిపోయిన తర్వాత మా నాన్నమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా పంతులు గారికి కూడా దక్షిణ తాంబూలం ఇచ్చేసారు. ఈ పంతులు గారు మా మమ్మీ డాడీలకి పెళ్లి చేశారండి. ఆ తర్వాత మా మ్యారేజెస్ కూడా వస్తున్నారనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ తాతయ్య గారు ఏదైనా ముహూర్తం పెట్టినా ఏదైనా చేసినా
ఇక్కడైతే అమ్ములు కొన్ని పోజెస్ ఇస్తుంది ఫొటోస్కి, ఎందుకంటే దీపారాధన కంప్లీట్ అయిపోయింది కదా, తర్వాత పెళ్లి కూతురిని చేయడానికి కొంచెం టైం ఉందన్నమాట. అది 7:30కి అట్లా వచ్చింది. సో ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉందని ఇంక మేమైతే ఇక్కడైతే ఫొటోస్ దిగుతూ ఉన్నాము. మళ్ళీ టైం ఉంటుందో ఉండదో, ఆ తర్వాత అంతా హెక్టిక్గా ఉంటుందేమో, చుట్టాలందరూ వచ్చేస్తారు అట్లా ఇట్లా అనుకుని ఇంకా మేమైతే ఇక్కడ ఫొటోస్ కొన్ని పోజెస్ ఇచ్చుకుంటూ ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా వీళ్ళిద్దరేమో మా మావయ్య వాళ్ళ అమ్మాయిలు అనమాట. ఈ ఎదర మిడుగుడ్లు వేసుకుని చూసేదే తోడు పెళ్లి కూతురు. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇదే ఉంటుంది. నెక్స్ట్ అయితే పెళ్లి కూతురుని చేసే వీడియో అప్లోడ్ చేస్తానండి. అప్పటి వరకు ఈ వీడియోని చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.